ఆన్లైన్ బెట్టింగ్ రోజురోజుకు యువకుల ప్రాణాలు బలిగొంటున్నాయి. ఇదే కోవలో కామారెడ్డి యువకుడు బలయ్యాడు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునపల్లికి చెందిన చాకలి చింటూ ఆన్లైన్ బెట్టింగ్లో 1,30,00,000 పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చింటూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ లగ్గం పొంది ఇద్దరు చిన్నపిల్లలు, మా కోడలి పిల్ల కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మా వదిన కూడా చాలా కాదు. ఈ ప్రభుత్వము జర సహాయపడాలని, ఆర్థికంగా సహాయపడాలని. ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారు? డబ్బులు అంటే మన 85 లక్షల దాకా ఓడగొట్టుకున్నారు. అంత గుంటూరు బయట జాగలేదు. ఇల్లు అమ్మ ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్మతో కూడా బాకీ లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనిషికి చిందరెక్క చేసి ఆయన సాగు చేయడం జరుగుతుంది. ఎంతమంది అన్నదమ్ములు? అన్నదమ్ములు ఎవరు ఒక్కడే ఉన్నాడు. ఒక చెల్లె ఉంది. చెల్లెలకు ఇంకా ఉంది. మీ పెళ్ళి అయిందా? పెళ్ళైంది. ఒక పాప, ఒక బాబు, 3 సంవత్సరాల పాప, 1.5 బాబు, చిన్న ఏజ్. అంతా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆర్థిక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇటువంటి వాళ్ళకి ఎవరైనా ఇటువంటి పరిస్థితి రావద్దు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయింది. అది 5 సంవత్సరాల బాబు అప్పుడు వాళ్ళ నాన్న అప్పటిదాకా ఇప్పటిదాకా తీసుకొచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఈ దెబ్బ వచ్చింది. వీని పరిస్థితి మళ్ళీ ఈ పిల్లలకు వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇప్పుడు స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఆన్లైన్ గేమ్ బంద్ చేసి మనస్ఫూర్తిగా ఏదో ఒకటి చూసుకొని మంచిగా పని చేసుకొని, శాతనైనాడు పని చేసుకొని, శాతగారినాడు ఇచ్చుకోవాలనుకున్నా సరే పర్వాలేదు. ఇటువంటి గేమ్లు ఆడి, విచ్చపు గేమ్లు ఆడి అన్ని ఓడగొట్టుకొని, ఆస్తులు అమ్ముకొని, ఆస్తి అమ్మినట్టుగా తల్లిదండ్రులు ఇటువంటి సంఘటనలు బాగా చూసినా. నేను కూడా బయట మార్కెట్లో బాగా ఉంటాను చూసినాను.